కేంద్రంలో హ్యాట్రిక్ టార్గెట్ గా బీజేపీ పోల్ స్ట్రాటజీకి మరింత పదును పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కమలదళం జోరు మొదలైంది. ఏపీలో ప్రజాపోరు, తెలంగాణలో 5 యాత్రలు, రూట్ మ్యాప్ అయితే మాత్రం మామూలుగా లేదు. మోడీ హ్యాట్రిక్ 400+ టార్గెట్. ఈసారి 400+ స్థానాల్లో విజయ దుందుబి మోగించేలా పోల్ ఆపరేషన్ను పట్టాలెక్కించింది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో కమలదళం యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. టీడీపీ జనసేనతో పొత్తుల విషయం ఎలా ఉన్నా ఏపీ బీజేపీ లోకల్గా స్పీడ్ పెంచింది. ఒకేసారి బీజేపీ 25 కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించి ఎన్నికల నగారా మోగించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఇక బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 21 నుంచి 29 వరకు 25 లోక్సభ, 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజాపోరు కార్యక్రమం చేపట్టనున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే ప్రజాపోరు ఉద్దేశమన్నారు పురంధరేశ్వరి. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఏపీ ప్రజానికం కోరుకుంటుందన్నారు ఆమె. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. భారతీయ జనతా పార్టీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. పొత్తుల మీద పైన మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. మేమైతే క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేయడం మీద మా దృష్టి అంతా కూడా కేంద్రీకరించాం. ఏదైతే విధ్వంసకర పాలన చూస్తున్నామో, విద్వేషపూరిత పాలన చూస్తున్నామో, వాటన్నిటికీ కూడా ఇవాళ చర్మగీతం పాడటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ప్రజలందరూ కూడా నడుం కట్టి సన్నద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణలోనూ కమలదళం దూకుడు పెంచింది. 17 లోక్సభ సీట్లపై గురిపెట్టింది. హైదరాబాద్లో ఎంఎంఐను ఓడించాలని వ్యూహాలను పదును పెడుతోంది టీబీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్న సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా పెరగడంతో పార్లమెంటు ఎన్నికల్లో మరింత సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 5 యాత్రలతో యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలకు రంగం సిద్ధమైంది. కేంద్రంలో 400+ పక్కా, తెలంగాణ గతంలో కన్నా ఎక్కువ గెలుస్తామన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈసారి తెలంగాణలో 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇటు తెలంగాణ, అటు ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కమలదళం యుద్ధానికి సిద్ధమైంది.